Eco Tejas world class electric bike అతి తక్కువ ధరలోనే. ఎట్లా అలా ఫ్రెండ్లీగా ఉంటారా? మూమెంట్ సరిగా రాకపోతే చాలా ఫ్రెండ్లీ తిట్టేస్తారా? చాలా ఫ్రెండ్లీ. నార్త్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ. నార్త్ కి సౌత్ కి నాకు తెలిసిన తేడా, సౌత్ ఇస్ నాట్ వెరీ ఫ్రెండ్లీ. నేను ఉన్న టైంలో. అవునా? ఇప్పుడు గురించి నాకు తెలియదు. ఓకే. నార్త్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ. ఏ విషయాలలో? వెరీ ఫ్రెండ్లీ అండి, చాలా ఫ్రెండ్లీ. వాళ్ళు మమ్మల్ని ఈజ్ చేస్తారు, సౌత్లో ఈజ్ చేయరు నేను చూసినంత వరకు. మేబీ జనరేషన్ హాస్ బీన్ చేంజ్డ్ లాట్. సో ఇప్పుడు మేబీ అందరూ ఫ్రెండ్లీగా ఉండి ఉండొచ్చు. అప్పుడు ఫ్రెండ్షిప్ అనేది లేదు. ఇప్పుడు సౌత్లో అంటే ఎస్పెషల్లీ ఐఎమ్ ఆస్కింగ్ తెలుగు మూమెంట్స్ కానీ మీకు తెలిసిపోయింది యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా అసలుకి ఇట్నే పట్టేస్తారు. బాగా చాలా అద్భుతంగా చేస్తున్నాడు, రిథమ్ పక్క పడుతుంది అనిపించిన, బాడీ ఫ్లెక్సిబుల్గా బాగుంది అనిపించిన హీరో అంటే మాకు బాగా ఫస్ట్ తెలిసినప్పుడు నాగేశ్వరరావు గారు. మీరు ఏం చెప్పినా చేసేస్తారు. ఓకే. ఆయనతో ఎస్సులో మాకు ఎప్పుడు ప్రాబ్లం అనేది రాలే. మీరు ఏం చెప్పనే చేస్తారు. బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ అండ్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. ఓకే. నాకు వేరే అనుకోండి, క్వైట్ ఆపోజిట్. నాగ్ గారు తర్వాత 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 అంటే ఐ మీన్ టు సే మేబీ లాస్ట్ 20 years హీ స్టెప్డ్ ఇన్ టు హిస్ ఫాదర్ షూస్. అంటే కొంచెం ఎనర్జెటిక్గా చేయడం. ఫస్ట్ బిగినింగ్లో అంతా ఎనర్జెటిక్గానే చేసేవాడే కాదు. అయ్యో ఏంటి ఇంత ఎనర్జీయా ఇలాగా అంటే ఈజ్ వెరీ షై పర్సన్. ఇవన్నీ మీరే తీసుకొచ్చింది? అదే ఆ టైంలో నుంచే ఉన్నాయి. ఆ ఎరాక స్టైల్ చేంజ్ అవుతూ వస్తుంది. యూ హ్యావ్ టు ఫాలో ద స్టైల్. నెక్స్ట్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. దీని ఓన్ మెమరబుల్ మూమెంట్ విత్ చిరంజీవి గారు అంటే ఏమని చెప్తారు? చిరంజీవి గారు అంతే అండి. ఆయన మీరు ఏం చెప్పినా ఆయన చేసేస్తారు. ఆయనకేమి ఇది రాలేదు ఇది మార్చాలి అనే లేనేలేదు. బాలయ్య గారు అంతే, ఆయనకి ఏమీ మార్చక్కర్లేదు. పైగా ఆయన మా గురువు గారి స్టూడెంట్. నేను వెంపటి సత్యం గారి స్టూడెంట్ని. మీరా? అవును. ఓకే. ఆయన దగ్గర బాలయ్య గారు కూడా నేర్చుకున్నారు. సో బాలయ్య గారికి కానీ చిరంజీవి గారి ఆయన వాళ్ళందరికీ ఎప్పుడు అసలు ఏ మూమెంట్లో మార్చాల్సిన అవసరం రాలేదు. వెరీ గుడ్ డాన్సర్. ఇద్దరులో ఎవరు బాగా చేసేవాళ్ళు మాస్టర్ అప్పుల్లో? ఇద్దరు బాగా చేసేవాళ్ళు అండి. అదంతా ఏమీ లేదు. ఆయనదొక స్టైల్ ఈయనదొక స్టైల్ అనుకోండి, స్టైల్ డిఫరెన్స్ అంతేగాని మూమెంట్స్ అన్ని ఏం చెప్పినా చేసేస్తారు. అదే అన్నాను కదా, మీ బాడీ లాంగ్వేజ్ని బట్టి కంపోజ్ చేస్తే బాగుంటుంది. ఓకే. సో ఆ బాడీలు కొన్ని మూమెంట్స్ బాగా సూట్ అవుతాయి. సో ఫస్ట్ యాజ్ అ కొరియోగ్రాఫర్ మీకు అర్థం చేసుకోవాలి ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి అని. ఇప్పుడు ప్రభుదేవాన్ని తీసుకెళ్ళి నేను సల్మాన్ ఖాన్కి ఇస్తే ఎలా ఉంటుందండి? అవుతుందా? ఎందుకని? చెయ్యొచ్చుగా. సో చెయ్యకూడదు, బాగుండదు. అది ప్రభుదేవాకే బాగుంటుంది. ఇప్పుడున్న హీరోలలో బాగా చేస్తున్నాడు ఈ అబ్బాయి అనిపించింది ఎప్పుడన్నా చూసినప్పుడు అనిపిస్తుంది కదా? లైక్ ఏలేనే ఇప్పుడు అందరండి జూనియర్ ఎన్టీఆర్ బ్రహ్మాండంగా చేసేస్తున్నారు, మన అల్లు గారు బ్రహ్మాండంగా చేసేస్తున్నారు. అమ్మో అద్దరు కొట్టేస్తున్నారు. చరణ్ గారు అమ్మో ఓకే సూపర్ గా చేసేస్తున్నారు. డెఫినెట్లీ ద బెస్ట్ డాన్సర్స్. పుష్ప చూసారా? పుష్ప ఇంకా చూడలేదండి, చూడాలి. ఓకే. సో రీసెంట్ గా చూసిన తెలుగు పిక్చర్ అంటే ఓకే. యంగ్ హీరోస్ తో మనం వర్క్ చేయాలి అనిపిస్తుంటది ఎప్పుడన్నా? అందరితో వర్క్ చేయాలండి, చేయకుండా ఎట్లాగా? అయ్యో చేయాలి, అందరితో చేయాలి. చేస్తానే కదా బ్యూటీ. ఓకే.